హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, మీకు కనుక నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా, మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. న్యూ డెక్ అండి, చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకోవడం వలన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, గ్రాటిట్యూడ్ యూనివర్స్. టెంపరెన్స్ అండి, అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అన్నమాట. సో మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ అనేది పెట్టుకుంటున్నారు అంటే చాలామందికి గట్టిగా అరిచి సో మీ మనసులో ఉన్న బాధ ఈ పర్సన్తో మీరు చెప్పాలి అనుకుంటున్నారు, కానీ ఆ పర్సన్ వినే పరిస్థితిలో తను లేరు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా తను లేరనమాట. ఓకే, మీరు చాలా కష్టపడ్డారు అండ్ ఇప్పటికీ కూడా మీ లైఫ్లో మీరు మేబీ బతకడానికి చాలా కష్టం అనేది పడుతూనే ఉన్నారనమాట. అండ్ ఒకవేళ ఫినాన్షియల్గా హ్యాపీగా ఉంటే పర్సన్ విషయంలో చాలా బాధ అనేది అనుభవిస్తూ ఉండడం, పర్సన్తో బాగున్నప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం. ఓకే, ఒకటి కాకపోతే ఇంకొకటి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ప్రాబ్లమ్స్. సో టెంపరెన్స్ కార్డ్కి మనము క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ సోర్స్ తీసాం కదా. మీరు చాలా రోజుల నుంచి చాలా ఓపిక పట్టారు, ఇప్పటికీ కూడా చాలామంది ఓపిక పడుతూనే ఉన్నారనమాట. ఎలా జరిగితే అలా జరుగుతుంది, చూద్దాంలే, మన వర్క్ మనం చేసుకుందాము, దేవుడి ఆశీర్వాదం అనేది ఉంటే తప్పకుండా మీరు గెలుస్తారు లైఫ్లో, మేబీ ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారు అని చిన్న నమ్మకం. అలాగే మీ పర్సన్ కూడా మీ బాధ తనకి మేబీ అర్థం చేసుకుని ఏదో ఒక రోజు ఈ పర్సన్ తిరిగి వస్తారు అనే హోప్తో కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, మీరు చాలా రోజుల నుంచి ఏ విషయంలో అయితే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో అలాంటి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్ అనమాట. మీరు ఓపిక పట్టిన దానికి ఇక్కడ ఫలితం అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ పర్సన్ చూడండి చాలా ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలి, మీకు మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలుసుకోవాలి అనే మీ పర్సన్లో యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, అతి తొందరలోనే ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అనేది మీరు చూడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనేది చూపిస్తుందండి. ఓకేనా, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చిందండి. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మీ మీద, మీతో హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రాబోతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ అందరి పర్మిషన్ అనేది కూడా తీసుకుంటున్నారనమాట. ఓకే, అంటే నాకు ఈ పర్సనే ఉండాలి, నేను తనతోనే ఉండాలి అనుకుంటున్నాను, తను లేకపోతే నా లైఫ్ అసలు లేదు, మేబీ తన సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండ్ తన లాంటి పర్సన్ నాకు దొరకరు అన్నట్టుగా ఈ పర్సన్కి ఏదో విషయంగా క్లారిటీ అనేది వచ్చింది. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో చాలా ఆలోచనలో ఈ పర్సన్ పడిపోయారు, చాలా ఆలోచించిన తర్వాత ఈ పర్సన్ ఒక నిర్ణయంకి తను రావడం జరిగిందనమాట. సో పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందండి. అండ్ ఇక్కడ మీ లైఫ్లో వచ్చే పర్సన్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండ్ అలాగే మిథునం, తుల, కుంభరాశి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, కొంతమందికి మీకంటే ఏజ్లో చిన్నగా ఉండే పర్సన్ అండి. ఓకేనా, మేబీ 1 or 2 years కావచ్చు. ఓకే, అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు, న్యూ పర్సన్ అన్నట్టుగా కొంతమందికి చూపిస్తుందండి. ఓకే,
సో ఈ పర్సన్తో రీయూనియన్ అవ్వబోతుంది. ఈ పర్సన్ కూడా ఇక్కడ యాక్షన్ తీసుకోవడం చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మేబీ ఏదైనా విషయంలో తను ట్రావెలింగ్ చేసినప్పుడు మీకు సంబంధించిన జ్ఞాపకాలు, మీరు ఎంజాయ్ చేసిన విషయాలు, మేబీ ఏదైనా హ్యాపీనెస్ ఉంటాయి కదండి. మేబీ పార్కుకి వెళ్ళడము, లేదా షాపింగ్కి వెళ్ళడము, మూవీకి వెళ్ళడము, అలా మీరు టైం స్పెండ్ చేసిన విషయాలు కూడా ఈ పర్సన్కి చాలా గుర్తుకు రావడం జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో మీరు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటాను, కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి. టూ ఆఫ్ పెంటికల్స్ అండి. సో పర్సన్ రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు. తను జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి కూడా ఈ పర్సన్ బయటకు కూడా వస్తున్నారు అనేది చూపిస్తుంది. జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి ఈ పర్సన్ బయటకు వస్తున్నారు అనేది కూడా చూపిస్తుందండి. అండ్ తను మేబీ ధైర్యం చెయ్యలేక ఈ పర్సన్ కొంతమందికి దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా, తనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనేది లేదు. ఈ పర్సన్ని నా లైఫ్లో తీసుకొచ్చాను అనుకోండి, నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి, మేబీ ఇంట్లో వారితో లేదా సొసైటీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి పర్సన్ మేబీ ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, మేబీ పర్సన్ని నేను ఫేస్ చేయలేను అని కొంతమంది అలా తనలో ధైర్యం లేక ఈ పర్సన్ దూరం పెట్టారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి మేబీ ఏదో విషయంగా క్లారిటీ అనేది వచ్చింది. తన మైండ్లో ఉన్న కొన్ని ఆలోచనలు అన్నిటికీ పర్సన్ ఇప్పుడు మేబీ ఆన్సర్ అనేది దొరికింది. కాబట్టి పర్సన్ ఇప్పుడు మీ వైపు తను యాక్షన్ అనేది తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ అతి తొందరలోనే రాబోతున్నారండి. మేబీ 1 or 2 days లేదా 1 or 2 weeks ఆ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తుంది నాకు. ఓకే, అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. మీ లైఫ్లో మీరు ఏదో కర్మ అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే మీకు ప్రతిదీ అడ్డుపడము, అడ్డు గీతలాగా ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు దారులు అనేది కనిపిస్తాయి. మీరు ఏం చేయాలి ఏంటిది అనేది మీకు నిన్న మొన్నటి దాకా మీకు సరిగా ఆలోచన రాకపోవడము, లేదా ఏం చేయాలో అర్థం కాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉంటే ఇప్పుడు మీకు దారులు అనేది చాలా ఓపెన్ అవుతున్నాయి అనమాట. అండ్ అలాగే చాలా క్లారిటీ వస్తుంది మీ లైఫ్లో మీరు ఏం చేయాలి ఏంటిది అన్నట్టుగా. అండ్ ఇక్కడ కర్మ అనేది కూడా ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో. ఇప్పటి నుంచి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అంటే ఏ పర్సన్ అయితే దూరం పెట్టారో అలాంటి పర్సన్కి బుద్ధి వచ్చేటట్టుగా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ తను వయసులో పెద్దవారు అయినా సరే అండి చాలా ఇన్మెచ్యూర్గా ప్రవర్తించే పర్సన్ అనమాట. ఓకే, అంటే వయసు పెరిగినా బుద్ధి పెరగకపోవడం అంటారు కదా, అలాంటి పర్సన్ అండి. ఓకే, మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నాకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, ఎంపరర్ కార్డ్. ఓకే, తనకి గడ్డాలు మీసాలన్నీ ఉన్నాయి. ఇక్కడ మేలనే ఉండాల్సిన అవసరం లేదు, ఫీమేల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, సో తనకి ఎంత ఏజ్ పెరిగినప్పటికీ మెచ్యూరిటీ లెవెల్ అనేది పర్సన్కి పెరగకపోవడం. ఓకే, సో దానివల్ల మీరు నరకం అనేది అనుభవిస్తూ ఉండడం. మీరు ఏ విధంలో ఈ పర్సన్ని మేబీ తనకి నచ్చ చెప్పడానికి చూసినా ఈ పర్సన్కి అర్థం కాకపోవడము, మిమ్మల్ని పర్సన్ ఒక సైడ్ నుంచి మాత్రమే చూడడం అనమాట. ఓకే, అంటే తనకి మీరు ఏ విధంలో అయితే అర్థం అవుతారో అదే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చూడము, ఒక అంచనాకి తీసుకొని రావడము, ఒక అంచనా వేసుకొని మాట్లాడము, అలా మీరు ఒకసారి 2 సార్లు పదే పదే హట్ అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది. కొంచెం మూర్ఖత్వం. ఓకే, మేబీ నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, జస్టిస్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. 2 మేజర్ అఖనా. ఓకే, ఇది కార్మిక్ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుందండి. చాలా మటుకి కార్మిక్ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, సో కార్మిక్ రిలేషన్లో మీరు ఎంత ఇచ్చినా వేస్ట్ అండి. మీరు ఎంత ఇచ్చినా సరే, సర్వస్వాన్ని పొడగొట్టుకున్నా సరే, కోల్పోయినా సరే, ఓకే, వారికి తీసుకోవడం తప్ప మీ మనసుని వారు అర్థం చేసుకోవడం అయితే కాదు. ఓకేనా, సో కాబట్టి
ఇక్కడ నాకు మేబీ 20% సోల్మేట్ కనిపిస్తే 80% నాకు ఇక్కడ కార్మిక్ రిలేషన్ అనేది చూపిస్తుంది. ఓకే, సో కార్మిక్ రిలేషన్లో మీరు ఎంత ఇచ్చినా వారికి తీసుకోవడం, ఓకేనా, వారికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు, ఆశించడం మాత్రమే తెలుసు అనమాట. ఓకే, తిరిగి కనీసం తిన్నవా, నీ ఆరోగ్యం బాగుందా, నువ్వు ఎలా ఉన్నావు అన్నట్టుగా ఈ పర్సన్ ప్రేమగా మాట్లాడే ఛాన్స్ ఉంది. మేబీ మీరు 10 సార్లు ఈ పర్సన్కి అడిగితే డైలీ మీరు అడుగుతారు, కానీ పర్సన్ ఎప్పుడో ఒకసారి 6 మంత్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఎలా ఉన్నావు, తిన్నవా అని అడిగే టైప్ అనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే మీకు ఏదో ఆ దారులు అనేది మీ లైఫ్లో క్లియర్ అవుతుందండి. ఓకే, ఇక్కడ కోర్ట్ కేసెస్లో ఉన్నారు కొంతమంది, వారికి న్యాయం జరగబోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, మదర్ ఇళ్ళ విషయంలో, సిస్టర్ ఇళ్ళ విషయంలో, లేదా ప్రాపర్టీ విషయంలో, లేదా కొంతమందికి ఏదైనా వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కోర్ట్ కేసెస్ లాంటిది అవ్వడము, ఇద్దరు దూరంగా ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అన్నిటికీ మీకు జస్టిస్ అనేది రాబోతుంది. సో మీకు గుడ్ టైం అయితే స్టార్ట్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. 2 మేజర్ రకాల జస్టిస్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మళ్ళీ ఇవేంటంటే కార్మిక్ రిలేషన్ అనేది ఎక్కువగా రీప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది డివైన్ కనెక్షన్ అనమాట. కొన్ని లెసన్స్ అనేది మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది ఉంది. సో అది నేర్చుకునేదాకా ఈ పర్సన్ మేబీ ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి పడేస్తారు యూనివర్స్, మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ పర్సన్ దగ్గరికి పడేస్తారనమాట. ఓకే, ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్ ఉంటూనే ఉంటుంది, మీరు ఇద్దరు బాధపడుతూనే ఉంటారు. సో అది ఫేస్ చేయాలన్నమాట. సో దాని నుంచి అంటే ఈ పర్సన్ నుంచి మీరు ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకునేదాకా మిమ్మల్ని దూరం కానివ్వరు. ఓకేనా, సో మీరు ఇలా ఎవరైనా ఉన్నారంటే యూనివర్స్ని అడగండి, యూనివర్స్ నేను ఏం నేర్చుకోవాలి, ఏదైనా విషయంలో మీకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మనకి ఫస్ట్ కార్డ్ ఇక్కడ సోర్స్ వచ్చింది కదా, తను కప్ తీసుకొని రావట్లేదు, మేబీ సోర్స్ అనమాట, కత్తి పట్టుకొని వస్తున్నారు. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ జరగడం, కొన్ని రోజులు దూరం పెట్టడం, మళ్ళీ రావడం, ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎట వ్యాన్స్ అండి, చాలా మందికి కూడా ఇక్కడ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మేబీ అబ్రాడ్ నుంచి కావచ్చు, కొంతమందికి వేరే సిటీ నుంచి కావచ్చు. ఓకే, మీరు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. ఓకేనా, ఇక్కడ చాలామంది చూస్తారు కాబట్టి మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు ఏదో గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. సో కాబట్టి వదులుకోకుండా మీరు గ్రాప్ చేయండి, ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అండ్ ఇక్కడ పర్సన్స్ కూడా రాబోతున్నారు కదా. సో కాబట్టి మేబీ మీ లైఫ్లో మీరు ఏదైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేశారో ఆ ప్రాబ్లం అన్నీ క్లియర్ అవుతుందండి. మీకు న్యూ డోర్స్ ఏదో ఓపెన్ అవ్వడము అండ్ కర్మ అనేది మేబీ 80% అన్న ఎండ్ అయిపోవడము, కొంచెం మనశ్శాంతి అనేది దొరకడం లాంటిది జరగబోతుంది అనమాట. ఓకే, ఏం జరిగినా నా మంచికి అన్నట్టుగా మీరు అనుకోవాలి. అండ్ ఇక్కడ హైబ్రిస్కస్ పొజిషన్లో మీరు ఉన్నారనమాట. ఓకే, హైబ్రిస్కస్ పొజిషన్లో మీరు ఉంటే ఎంప్రెస్ లాగా మీరు ఉంటారు. ఓకే, అంటే ఏం వచ్చినా సరే నా మంచికి అన్నట్టుగా అనుకోవడం. ఓకే, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ అండి. 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ అండి. మేబీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఎంత కష్టపడినప్పటికీ ఏదో ఒక ప్రాబ్లంలో ఈ పర్సన్ ఇరుక్కోవడము, మనశ్శాంతి లేకపోవడము అండ్ ఫినాన్షియల్గా కూడా తనకి ఏదో ఒకటి లాస్ అనేది జరుగుతూనే ఉండడం, తను ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో ఎలాంటి మేబీ తను మనశ్శాంతిగా ఉందాము అని అనుకున్న మనశ్శాంతి అనేది పర్సన్కి దొరకకపోవడము అండ్ తను వద్దని ఈ పర్సన్ అనుకున్నా సరే మళ్ళీ తను వెనుకకి తిరిగి మిమ్మల్ని చూడడం లాంటిది అనమాట. ఓకే, మనసుకి తను నచ్చ చెప్పుకుంటారు వద్దు ఈ పర్సన్ అని, మళ్ళీ ఈ పర్సన్ ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా మనసు అనేది మీ వైపు లాగుతుంది అనమాట ఈ పర్సన్కి. ఓకే, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు తీసుకుపోయే నిర్ణయం ఏంటిదంటే మిమ్మల్ని తను చూస్ చేసుకుంటే లైఫ్లో తను చాలా కష్టపడాలి, అందరినీ ఒప్పించుకోవాలి, చాలా కష్టపడాలి, ఫినాన్షియల్గా తను సెట్ అవ్వాలి, మిమ్మల్ని కూడా తను పోషించాలి, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. సో పర్సన్
మేబీ కొన్ని రోజులు ఈ పర్సన్ దూరం పెట్టారు, కానీ మీరు లేకపోతే ఆ పెయిన్ అనేది ఇంకా ఈ పర్సన్కి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పర్సన్ ఏం జరిగితే అది జరుగుతుంది. సో చూద్దాం అన్నట్టుగా ఈ పర్సన్ మేబీ మీతో కలిసి ఉండడానికి తను ఇష్టపడుతున్నారు. అండ్ మేబీ పూరి గుడిసెలో బతికినా సరే కానీ ప్రేమగా చూసుకునే పర్సన్ కావాలి. అండ్ మేబీ ఏమంటారు, ప్రేమగా మాట్లాడేవారు లేకపోతే ఆ బతుకంతా కొంచెం పెయిన్గా ఉంటుంది కదా. ఓకే, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఈ పర్సన్ చూస్ చేసుకుంటున్నారనమాట వారి లైఫ్లో. ఆల్రెడీ అలా జరిగి కూడా ఉంటుంది. ఓకే, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తుందండి మీ పర్సన్ లైఫ్లో. మేబీ మీ లైఫ్లో కూడా కావచ్చు కొంతమందికి. ఓకే, పర్సన్ ఒక్కరే ఉండి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు అండ్ సరిగా నిద్రపోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ పర్సన్ చూడండి, తను స్టక్ అయిపోయారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు తను. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి తను. చాలా బర్డెన్స్ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ తన లైఫ్లో మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కనిపిస్తుంది అనమాట. సో పర్సన్ అయితే మీ విషయంలో ఆలోచించి పర్సన్కి బుర్ర కూడా పనిచేయట్లేదు. మేబీ మిమ్మల్ని పట్టించుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇంకా తన లైఫ్లో రారేమో. మేబీ జన్మలో ఇంకా మీరు తను కలవరేమో. ఇంకా మీ ఇద్దరికి ఎండ్ కార్డ్ అనేది పడినట్టే. సో ఫ్యూచర్లో పర్సన్ లేకపోతే మేబీ ఎలా బతకాలి, ఇలాగే అర్థం చేసుకునే పర్సన్ వస్తారా రారా, ఇంత సపోర్ట్గా ఉండే పర్సన్ వస్తారా రారా అన్నట్టుగా ఈ పర్సన్ కొంచెం ఎక్కువగా ఆలోచించడం, ఎమోషనల్ అయిపోవడము, ఏం చేయాలో అర్థం కాక ఈ పర్సన్ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అండ్ తను మేబీ ఏదో ఒక దారి అనేది చూస్ చేసుకోవాలి అండ్ అదే అడ్డు పెట్టుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, ద మూన్ కార్డ్ అండ్ 7 of Wands అండి. చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. అండ్ అలాగే ఇక్కడ 10 of Wands అనమాట. అండ్ ద మూన్ కార్డ్. సో కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు. అండ్ మిమ్మల్ని ఎవరైనా బేట్రేల్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీకు మంచి కార్డ్సే వచ్చాయి, ఎందుకంటే వీళ్ళ ఫార్చ్యూన్, జస్టిస్, చాలా మంచి కార్డ్స్. మీకు గుడ్ టైమే స్టార్ట్ అవుతుంది. 8 of Wands వచ్చింది. సో మీకు ఏదో గుడ్ కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది అనమాట. కానీ పర్సన్ తన లైఫ్లో తను ఏదైనా విషయంలో మోసపోయారు. అండ్ తన మనసు అంతా ఈరోజు ఏమీ బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఆ బాధలో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కూడా, చెప్పలేం కదా. ఓకే, తన లైఫ్లో తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలి. అండ్ మేబీ కొంచెం ఫ్లర్ట్ చేయాలి, అలా కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతుంటే మూడ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది కదా. సో అలా ఈ పర్సన్ అనుకోవచ్చు. మేబీ అలా కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ మీద ఎక్కువగా హోప్ అనేది పెట్టుకోకండి. మేబీ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఉంటారో మోసం చేస్తారో తెలియదు కదా. సో కాబట్టి మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండాలి. పర్సన్ మాత్రం వస్తారు. ఓకేనా. సో చాలా బాగుందండి. ఇక్కడ మేషం, సింహం, ధనుసు, మిథునం, తుల, కుంభ. ఓకే అండి, మధ్యలోనే వీడియో అయితే ఆగిపోయిందండి. సో ఇప్పుడు మనం ఎనర్జీస్ అయితే చూద్దాము. ఇంకా 2-3 minutes వీడియో ఉండాలి, బట్ నేను చూసుకోలేదు. సో కార్డ్ కూడా తీసేసాను. ఓకే, ఎనర్జీస్ అనేది మనం చూద్దాం. వీడియో రికార్డ్ అవ్వలేదు, మేబీ నెక్స్ట్ టైం చూసుకోవాలి జాగ్రత్తగా. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దామండి. ఓకేనా. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీది మీ పర్సన్కి సంబంధించిన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ మనసులో ఏదో బాధ అనేది ఉండొచ్చు ఈరోజు. ఓకే, అండ్ ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఈ పర్సన్ మేబీ తనకు సంబంధించిన విషయంలోనే మీ మనసు అంతా కొంచెం పెయిన్గా ఉంటుందండి. ఆ పర్సన్ చాలా ఎక్కువగా గుర్తుకు రావడము అండ్ మనసు అంతా బాధగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక టైంలో పర్సన్ గుర్తుకు రావడము అండ్
ఎమోషనల్‌గా ఉండడం జరుగుతుందనమాట. కాబట్టి మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఈ పర్సన్ కూడా తన లైఫ్‌లో మేబీ తను ఫినాన్షియల్‌గా లేదా వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ కూడా అంత హ్యాపీగా అయితే లేరండి. అలాగే ఈ పర్సన్ మీరు తనని అర్థం చేసుకోవట్లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ వారి లైఫ్‌లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మిర్రర్ మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట. ఓకే. ఓకే అండి. ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరూ బాయ్ అండి. టేక్ కేర్.